తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు. 10 లక్షల ఎస్ఎఫ్టీ, అంతకన్నా ఎక్కువ. అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది. ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా. అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో, అటువంటి పనులలో. కానీ హైకోర్టులు అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా.